వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. కడప కార్పొరేషన్లో మరోసారి కుర్చీ వివాదం తెరమీదకు వచ్చింది. సర్వసభ్య సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేయకపోవడంతో వివాదం చెలరేగింది. వేదికపై మేయర్కి మాత్రమే కుర్చీ వేయడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలబడి నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే తనకు కుర్చీ వేయలేదని, కడప మేయర్ మహిళల్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యేకి మేయర్కి మధ్య మాటల యుద్ధం నడిచింది. గతంలో కూడా ఇలాంటి వివాదమే నడిచింది. కడప కార్పొరేషన్పై కూటమి కన్ను వేయటంతో పట్టు జారకుండా ఉండేందుకు వైసీపీ యత్నిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. రైట్, ఇంతకు ఎమ్మెల్యేను కావాలనే అవమానించారా? కడప కార్పొరేషన్ను దక్కించుకునేందుకు టీడీపీ లేని వివాదాన్ని సృష్టిస్తోందా? ఎమ్మెల్యే మాధవి కుర్చీ కోసం పట్టుపడటం వెనుక అసలు కారణం ఏంటి? ఇదే విషయాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఉప్పాలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ లీడర్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ లీడర్, ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. ముందుగా లక్ష్మణ్ గారు, మీతో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కావాలనే ఎమ్మెల్యేను అవమానించడానికే కుర్చీ వేయలేదు అని మనం అనుకోవచ్చా అండి? లక్ష్మణ్ గారు, అలా ఎందుకు అనుకోవాలి? ఇక్కడ వినిపిస్తుంది కదమ్మా? ఓకే అండి. రైట్, లక్ష్మణ్ గారు. సహజంగా అంటే నాకున్న అదే ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ లో శాసనసభ్యులు కూడా ఒక సభ్యులే. అందులో ప్రత్యేక హోదా ఏం ఉండదు శాసనసభ్యులకి. కాకపోతే ఒకవేళ అక్కడ మంత్రి ఉండి కడపలో ఆ మంత్రికి స్థానం కల్పించాలి అంటే ఖచ్చితంగా వేదిక పైనే కల్పిస్తారు. ఇంకా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా మామూలుగా కార్పొరేటర్లు కూర్చున్న స్థానంలోనే, కాకపోతే మొదటి బెంచ్లో కూర్చుంటారు. అది దానికి ప్రత్యేకంగా ప్రోటోకాల్ అంటూ ఏమీ లేదు. శాసనసభ్యులు అయితే పైన కూర్చోబెట్టాలి అన్నది ఎక్కడ ప్రోటోకాల్లో నాకున్న అవగాహన మేరకు అయితే లేదు. అది మహిళ కావచ్చు, మహిళ కాకపోతే ఎవరైనా కావచ్చు, శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ. ఆమె అంటే అక్కడ కడప ఎమ్మెల్యే కాబట్టి ఆప్షన్ అనేది ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. ఆ నియోజకవర్గంలో ఇంకా వేరే మున్సిపాలిటీలు ఉంటే ఆమె ఆప్షన్ అనేది ఇంకొక మున్సిపాలిటీలో కూడా చేసుకోవచ్చు. ఒక అసెంబ్లీ పరిధిలో ఎక్కువ మున్సిపాలిటీలు ఉంటే అక్కడ ఒకటే ఉన్నది కాబట్టి అక్కడ ఆమె ఆప్షన్ మెంబర్. శాసన మండలి సభ్యులు ఆప్షన్ మెంబర్లుగా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఏ మున్సిపాలిటీలో అయినా ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండాలని లేదు. ఒక్కోసారి ఈ ఓటింగ్ సమస్య వచ్చినప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆ మున్సిపాలిటీలకు మార్చుకుంటుంటారు. అలాగే పార్లమెంటు సభ్యులు కూడా ఏ మున్సిపాలిటీకి అయినా ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పుడు కోఆప్టెడ్ సభ్యుడుగా ఎంచుకుంటారు. అది జరుగుతూ ఉంటుంది. అయితే గౌరవం అనేది ఇవ్వాలా వద్దా అనేది అది చైర్మన్ యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇస్తే బాగుండేది. ఒక శాసనసభ్యురాలు మహిళ వేదిక మీద కూర్చోబెడితే, అంటే డయాస్ మీద పక్కన కూర్చోబెట్టుకుంటే తప్పైతే ఏం కాదు. అట్టని ప్రోటోకాల్ అంటూ ఏమీ లేదు. మరి ఎందుకు వివాదం వచ్చిందో, మరి ఆమె ఎందుకు దాన్ని క్వశ్చన్ చేస్తున్నదో, పైన సీట్ ఎందుకు ఇయ్యరు అని, అది మరి చట్టము, రూల్స్ ఇవన్నీ పార్టీ. ఇప్పుడు అక్కడ ఉన్నదేమో వైఎస్ఆర్సీపీ మేయర్ ఉన్నారు. మేయర్ ఉన్నప్పుడు మీరేమో తెలుగుదేశం పార్టీ. మేయర్ అని ఆయన ఒకవేళ మీ పార్టీ వాళ్ళే ఉండి పైన కూర్చోబెట్టుకుంటే అభ్యంతరం ఉండకపోయేదేమో, కానీ
అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నందువలన తను మామూలు పద్ధతి ప్రకారము అతను వ్యవహరించాడని అనుకుంటున్నా. గౌరవం ఇవ్వాలంటే ఇచ్చి ఉండొచ్చు, లేదనుకుంటే చట్ట ప్రకారం పోతున్నాడు అర్థం. దాన్ని ఆమె ఎంత పెద్ద ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్నప్పుడు అభివృద్ధి జరుగుతున్నదా లేదా, ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, పట్టణం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదైనా ప్రశ్నించాల్సి ఉంటే సీట్లో కూర్చొని కింద కూర్చొని మామూలుగా ప్రశ్నిస్తారు అందరూ కూడా. ఇప్పుడు అనేక సమావేశాల్లో ఇప్పుడు జిల్లా పరిషత్ ఉంది, జిల్లా పరిషత్తులు శాసనసభ్యులందరి పైన కూర్చుంటారా? కూర్చోరు. ఎవరైతే మంత్రి ఉంటారో ఆ మంత్రి మాత్రమే కూర్చుంటారు. ఒకవేళ ఇద్దరు మంత్రులు ఉంటే ఇద్దరు మంత్రులు కూర్చుంటారు. ఇలా పద్ధతులు అనేది ఉన్నప్పుడు ఆ పద్ధతులకు విరుద్ధంగా నాకు పైన కుర్చీ వేయలేదు అనేది అది కుర్చీల ఆటలాగా కనిపించలేదు, కానీ రాజకీయ ఆటలాగా కనిపిస్తున్నది. రాజకీయ కోణంలోనే ఏదో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు ఇటీవల 6 మంది 7 మంది అనుకుంటా. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్లి చేర్పించుకున్నారు. అక్కడ మున్సిపాలిటీ కార్పొరేషన్ స్వాధీనం చేసుకోవాలా అనేటువంటి పద్ధతిలో టీడీపీ వెళ్తున్నది. ఇంకా కొంతమంది తీసుకొచ్చి చైర్మన్ పదవీచ్యుతుని చెయ్యాలి అని. అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఇంకా రాజకీయంగా ఎవరి ఈ ఆలోచన ప్రకారం వాళ్ళే నడుచుకుంటారు. మరి మీరు ఆయన కుర్చీ లాగేయాలని చూస్తుంటే మరి మీకు కుర్చీ వేసి పైన కూర్చోబెడతారా? అంటే లక్ష్మణ్ గారు, మనము ప్రోటోకాల్ విషయం అంటే కాసేపు పక్కన పెడితే, కాస్త మహిళా ఎమ్మెల్యే అంటే కొంచెం విచక్షణతో వ్యవహరించి ఉంటే బాగుండేది. ఇంకోటి మాధవిరెడ్డి గారు ఇంకోటి ఏం ఆరోపిస్తున్నారంటే, గతంలో వైసీపీ ఉన్నప్పుడు అటొక చేరు ఇటొక చేరు వేసుకొని ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను పక్కనే కూర్చోపెట్టుకొని మాట్లాడిన సందర్భాలు లేవా, ప్రతిసారి మేము చూడలేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదేమైనా అంటే ఇప్పుడు మీరన్నట్టు ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేకి చేరు వేయనవసరం లేదు అని వాంటెడ్లీ అలా చేశారా అన్నది కూడా ఒక విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి మనకి. వాంటెడ్లు అనుకున్నామండి. వాంటెడ్లు ఎందుకు చేయరు? ఇప్పుడు మీరు వాళ్ళేమో తెలుగుదేశము, ఈయనేమో వైఎస్ఆర్సీపీ. ఈయన కుర్చీ లాగేయాలని ఆమె ప్రయత్నం చేస్తున్నది. చేస్తున్నప్పుడు ఆమెను గౌరవించాలని ఎందుకు అనుకుంటాడు రాజకీయంగా మనం ఆలోచించినప్పుడు? కాబట్టి ప్రోటోకాల్ అనేది లేదు. అక్కడ లేనప్పుడు పాటిస్తాడు. గతంలో ఎందుకు జరిగింది అంటే, గతంలో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అంజద్ బాషా, ఆయన పైన కూర్చుంటాడు కదా. ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇటువైపు పైన కూర్చోబెట్టారు. ఆయన కూడా నేను కూడా గమనించాను. ఇంకా ఎమ్మెల్యే అక్కడ ఎవరు లేరు, ఒక్కరే అనమాట. కడప మున్సిపల్ పరిధిలో ఉన్నది ఒక్కరే. ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీ ఉంటే పైన కూర్చోబెట్టుకుంటారు. అది వాళ్ళ పార్టీ అతను ఎమ్మెల్సీ. ఇప్పుడు వాళ్ళ పార్టీ కాదు కదా. వాళ్ళ పార్టీ కానప్పుడు ఇప్పుడు గౌరవించుంటే బాగుండేది. నేను కూడా ఒప్పుకుంటా ఆ విషయంలో. మహిళ కాబట్టి మహిళా ఎమ్మెల్యే అక్కడ ఇప్పుడు కమిషనర్ కూర్చుంటాడు, లేకపోతే ఎంపీ వస్తే ఎంపీ కూర్చుంటాడు పైనే, మేయర్ కూర్చుంటాడు, ఎమ్మెల్యే ఈ పక్క కూర్చుంటే తప్పేమీ లేదు. అందులో మహిళ కాబట్టి గౌరవించి ఉండాల్సింది. మరి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ వివాదాలు మనం ఎన్నికల్లో చూసాం. ఏ విధంగా గొడవపడ్డారు, ఎన్ని ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకున్నారు. అవన్నీ చూసినప్పుడు మరి రాజకీయ ధోరణిలోనే పోతారు తప్ప ఏదో ఉన్న ఆలోచనలు చేసి మనం పైనే కూర్చోబెడతాము మహిళ కదా అని చెప్పి ఆలోచన చేస్తుంటే బాగుండేది. వివాదం వచ్చేది కాదు, అని చేయలేదు. మొన్న జరిగిన సమావేశంలో చేయలేదు, ఈ రోజు లేదు, అంతకుముందు కూడా చేయలేదు. రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్కసారి మనతో పాటు జాయిన్ అయ్యారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ నుంచి ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా.
అంటే ఇప్పుడు మేయర్ గారు సురేష్ బాబు గారు ఇప్పుడు మన మాధవిరెడ్డి గారికి చైర్ వెయ్యకపోవటం, ఆయన సీటు కింద ఆయనే నీళ్లు పోసుకున్నట్లు అనిపించట్లేదా? అంటే ప్రజలు ఇవంతా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రోటోకాల్ అంటూ ఏమీ లేదు, కానీ ఒక మహిళగా విచక్షణతో వ్యవహరించి ఆమెకు ఒక చైర్ వేసి ఉంటే బాగుండేది కదా. ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఇక ఇప్పుడు వాళ్ళు చెబితే నీతులు, ఎదుటి వాళ్ళు చెబితే బూతులు అన్నట్టుగా వాళ్ళు చేస్తేనేమో మంచి పనులు, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో చెడ్డ పనులు అన్నట్టుగా ఇక్కడికి వచ్చేసరికి మానవత్వం, మహిళలు, పెద్దరికం, మర్యాద ఇవి గుర్తొచ్చినాయి. అదే అసెంబ్లీలోకి వెళ్తే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ అవన్నీ గుర్తొస్తాయి. పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇచ్చారమ్మా? ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదమ్మా? మీరు చెప్పే లెక్క ప్రకారం మర్యాద కోసం ఉన్న విపక్షం ఒకటే కాబట్టి కూటమి అంతా ఒకటి ఉన్నప్పుడు, విపక్షం ఉన్నప్పుడు అక్కడ ఇదే మర్యాద పాటించవచ్చు కదమ్మా. ఇదే మర్యాద అక్కడ పాటించవచ్చుగా. అది ఇక్కడేమో ఇలా, అక్కడేమో అలా. అంటే ఇప్పుడు ఏమా సీట్ అయినంత మాత్రాన ఆమె సీటు లాగేస్తానికి ఎదురు పెట్టారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సీటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేస్తారా? దానికి ఒప్పుకున్నట్టేనా? అంట. ఇక్కడ ఏదైతే ఇప్పుడు పెద్దలు ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యేకి ఏ ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు నిజంగా కనుక కడపలో ఉన్న ప్రజా సమస్యలు, కార్పొరేషన్ లో ఉన్న ప్రజా సమస్యలు మాట్లాడాలి అనుకుంటే ఆమె ఏదైతే ఆమె ప్రోటోకాల్ ప్రకారం ఆమె చైర్ ఉందో ఆ చైర్లో కూర్చొని సమస్యల మీద ప్రస్తావన చేసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఆమె నాయకత్వ పటిమను చూపించవచ్చు. ఆమె సమస్యలు ఎత్తి చూపాల్సిన పరిస్థితి లేక ఆడ ఏది మొదలెట్టిన కూటమి ప్రభుత్వం మీద పడుతుందని సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఆమె ఈ విధమైన కావాలని గలాటా పెట్టుకొని ఏదో న్యూస్ లో హైలైట్ కావడం కోసం, ఏదో ఆమె మీద సాధిస్తున్నారని అనుకోవడం కోసం మాట్లాడటం తప్పితే, నేను ఆమెకి ఒక సలహా, మీ ద్వారా నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మా నువ్వు ఫైట్ చేయాల్సింది ఇక్కడ కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసి మంత్రి పదవి తెచ్చుకో, అప్పుడు నీకు కూడా అక్కడ స్థానం దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారితో ఫైట్ చేసి మంత్రి పదవి తెచ్చుకుంటే నీకు అక్కడ స్థానం దక్కుతుంది. లేదా వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్ గెలుచుకో. ఆమె ఒక ఎమ్మెల్యే అన్న సంగతి కూడా మర్చిపోయి సాధారణ కార్పొరేటర్ల మీద చేయి చేసుకోవటం మీ విజువల్స్ లోనే కనపడుతుంది. చేయి చేసుకోవడం, కొట్టడం, ప్రభుత్వం ఉందని అహంకారంతో ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మేము ఏది చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకోవటం ఆమె పొరపాటు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఈ రోజు సామాజిక మాధ్యమాలు చాలా చైతన్యవంతంగా ఉన్నాయి, సమాచార వ్యవస్థ బలోపేతంగా ఉంది, ప్రజలు అన్ని చూస్తున్నారు. కాబట్టి కేవలం బాధ్యతాయుతంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల సమస్యలు తీర్చి పరిపాలన చేస్తే మనుగడ కొనసాగుతుంది. లేదంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమిలీ పేరుతో కావచ్చు, ఏ ఇతర పేర్లతో కావచ్చు, ఏ రకమైన పేరుతో కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది 26 కావచ్చు, 27 కావచ్చు, ఎప్పుడు వచ్చినా ప్రజలు మట్టు పెట్టడం ఖాయం ఈ కూటమి ప్రభుత్వాన్ని. అంటే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు వాళ్ళు ప్రోటోకాల్ పిఎస్సి చైర్మన్ విషయంలో కానీ వాళ్ళు పాటించారు, మేము కూడా ఇలానే ప్రోటోకాల్ విధంగానే మేము ముందుకు వెళుతున్నాం అనుకునే కంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు, మేయర్ పీఠం మీకు ముఖ్యం, కాస్త మహిళ గౌరవించి విచక్షణతో వ్యవహరించి కాస్త చైర్ వేసి ఉంటే, అంటే ప్రజలు మీరు అన్నట్టు ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా, అంటే కొంచెం ఇప్పుడు మీరు ఎంతవరకు అంటే ఇలా తెగేదాకా లాగటం ఎంతవరకు కరెక్ట్? మేయర్ పీఠం కూడా మీకు ఇంపార్టెంటే కదా, పోనీ వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు అనుకుందాం, మీకు మేయర్ పీఠం కూడా ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక మహిళని గౌరవించేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు వాళ్ళలానే మేము చేసాము అంటున్నారు, అంటే వాళ్ళు తప్పు చేశారు మేము తప్పు చేసాము అంటున్నారు. మీరు తప్పు కాదు ఇక్కడ అంటుంది, మేము తప్పు కాదు అంటుంది. మేము చేస్తే తప్పు, వాళ్ళు చేస్తే ఒప్పు ఎలా అవుతుందమ్మా? మీరు మాట్లాడేది అంటుంది. ఇప్పుడు మీ ఇంటికి వస్తే కారం పెడితే మా ఇంటికి వస్తే మేము చికెన్ పెట్టాలా? ఓకే, సరే, వాళ్ళు ప్రోటోకాల్ పాటించారు మేము ప్రోటోకాల్ పాటిస్తున్నాం అంటున్నారు.
ప్రతిదీ బదులేనమ్మా ఇక్కడ. ఓకే. ప్రతిదీ బదులే. ఓకే. రొట్టెకి రొట్టెన్నర వడ్డీతోటి, చక్ర వడ్డీతోటి రాబో రోజుల్లో అన్ని విషయాల్ని బదులు తీర్చుకుంటారు ప్రజలు. అది మీరు మంచి చేస్తే ప్రేమ అయితే ప్రేమగా కూడా బదులు తీర్చుకుంటారు. మీరు చెడు చేస్తే చెడుగా కూడా బదులు తీర్చుకుంటారు. బాధ్యతగా ఉండాల్సింది ప్రభుత్వం. బాధ్యతగా పెద్ద స్థానంలో ఉంది ప్రభుత్వం. ప్రజలు అధికారం ఇస్తే మీరు కక్ష సాధింపు చర్యలు చేపడితే మాకు రాదా మళ్ళీ అధికారం? మేము చేయలేమా? ఆమె ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్పేసి కార్పొరేటర్ మీద చేయి చేసుకుంది వెళ్ళి. మరి కేసు మా ప్రభుత్వం వస్తే కేసు ఏమైనా పెట్టారా అండి కార్పొరేటర్ మీద చేయి చేసుకున్నందుకు? కార్పొరేటర్ మీద ఆడ జరుగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కార్పొరేటర్ మీద కేసు పెడితే తీసుకోవాలి కదా. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకొని, ప్రతిపక్షాల విషయాలను పట్టించుకొని ఎక్కడన్నా కంప్లైంట్లు తీసుకుంటున్నారా? అసలు చర్యలు తీసుకుంటున్నారా? వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇక్కడ భారత రాజ్యాంగం నడవట్లేదు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి కంప్లైంట్లు కూడా తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఒక్క ఎమ్మెల్యే అయినంత మాత్రాన కార్పొరేటర్ను పోయి హాల్లోనే, కమిటీ హాల్లోనే చేయి చేసుకునే పరిస్థితికి అంత కళ్ళు నెత్తికెక్కి అహంకార ధోరణికి వెళ్ళారు అంటే ఇంకా ఆలోచించాలి. ప్రజలు దీన్ని అంతా గమనిస్తూనే ఉంటారు. అదే అండి, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా చేశారు, మేము ఇలానే చెయ్యాలి అనే రూల్ ఏమైనా ఉందా అంటే మీరు కరెక్టే, కారం ఇస్తే కారం, స్వీట్ ఇస్తే స్వీటు అంటే అదే ధోరణిలో వెళ్తే ఇంకా గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి. ఇక్కడ ప్రజలు విసిగిపోయి ఉన్నారమ్మా. ప్రజలు విసిగిపోయి ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలని పక్కన పెట్టేసి, ఆడబిడ్డల మాన ప్రాణాలను పక్కన పెట్టేసి, చదువుల విషయం పక్కన పెట్టేసి, ప్రజా సమస్యలు పక్కన పెట్టేసి, అంటే అనాథ పిల్లలకి, పసి పిల్లలకి భోజనాలు కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన మాటలను పక్కన పెట్టి, మేనిఫెస్టోను పక్కన పెట్టి ఈ విధమైన చర్యలకు పాల్పడుతూ, పైగా చైర్ వేయలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి కార్పొరేటర్లని కొట్టడం, తిరిగి మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడటం, ఇవన్నీ ఉన్నప్పుడు ప్రజలు విసిగిపోయి ఉంటారమ్మా. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, మాధవిరెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు. ఏంటంటే మీ అధినాయకుడు ఆ మహిళల్ని అవమానిస్తే సంతోషపడతాడా, అందుకనే మీరు ఇలా చేశారా అని కూడా వ్యాఖ్యానించారు. నిజంగా మీ అధినాయకుడు సంతోషపడతారా అండి మహిళల్ని కించపరిస్తే? ఆమె మహిళని ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆమె మహిళని ఇప్పుడు గుర్తొచ్చిందా? సాటి మహిళలు కొట్టినప్పుడు గుర్తు రాలేదా? సాటి మహిళ మీద దూకుడికి వెళ్ళినప్పుడు గుర్తు రాలేదా? ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతున్నప్పుడు గుర్తు రాలేదా? ఈ రాష్ట్రంలో ఇన్ని మానభంగాలు జరిగినప్పుడు, ఇన్ని మానభంగ హత్యలు జరిగినప్పుడు ఏ రోజైనా ఒక మహిళ అన్న సంగతి గుర్తొచ్చిందా? ఏ రోజైనా సాటి మహిళగా రెస్పాండ్ అయిందా? ఆ రాయలసీమలోనే ముచ్చుమరిలో ఒక పసి బాలికని కొట్టి, నరికి, చంపి, మానభంగం చేసి, చంపి ముక్కలుగా చేసి పడేస్తే ఇంతవరకు శవాన్ని కూడా అప్పచెప్పలేదు. అప్పుడు ఈమె మహిళ కాదా? గుర్తు రాలేదా ఒక మహిళ అన్నది? రైట్. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు చెప్పండి. గతంలో కూడా కొంచెం మాధవిరెడ్డి గారు కొన్ని మాటలు అంటే చాలా అంటే ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొత్త టైంలో కొన్ని అంటే వీపులు విమానం మోతలు మోగుతాయని సురేష్ బాబు గారిని కొంచెం అంటే మాధవిరెడ్డి గారు కొంచెం రూడ్గానే వెళ్తున్నట్టు కనిపిస్తోందండి. అంటే ఆమె ఇప్పుడు చెప్పినట్టు మీరు కూడా ఇందాక చక్కగా చెప్పారు. అంటే ప్రోటోకాల్ లేనప్పుడు ఆమె కూర్చొని ప్రజా సమస్యలపై మాట్లాడి వెళ్ళవచ్చు. ఎందుకని ఇంత రాద్ధాంతం చేయటానికి? అంటే గతంలో కూడా సురేష్ బాబు గారు లాంటి అంటే 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకుడిని ఆమె కొంచెం వీపులు విమానం మోత మోగుతాయి అంటే రౌడీజం చేస్తున్నారా, దాదాయుధం చేస్తున్నారా అంటే కొంచెం మాటలు ఇలా వదిలిపెట్టినట్టు కూడా మనకు అనిపిస్తోంది. మనం దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు కూడా కొంచెం మాధవిరెడ్డి గారి బిహేవియర్ చూస్తే మనకు అనాలే అనిపిస్తోంది. ఆమె ఎన్నికల ముందు నుంచి కూడా దుందుడుకు స్వభావంతోనే వెళ్తున్నది. సరే, నేను కూడా కడప జిల్లా వాసినే.
కడప జిల్లాలో ఒక్క సామాజిక వర్గం వాళ్ళే కాదు, అన్ని సామాజిక వర్గం వాళ్ళు కూడా కాస్త దూకుడుగానే ఉంటది వ్యవహారం. అందులో రాజకీయాల్లో ఉంటే, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ దూకుడుగా ఉంటుంది. ఇంకా రెడ్డి సామాజిక వర్గంలో అయితే ఇంకా భయంకరమైన దూకుడు ఉంటుంది. ఏమి సందేహించాల్సిన పని లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తారు, మాట్లాడతారు, ఛాలెంజ్లు చేస్తారు. అది మహిళలైన ఒక విలేజ్ లో గొడవలు వచ్చింది అనుకుంటే మగవాళ్ళే కొట్లాడుకోరు, ఆడవాళ్ళు కూడా కొట్లాడతారు. అక్కడ మిద్దెల పైకి ఎక్కి ఆడవాళ్ళు కూడా రాళ్ళు వేస్తారు, బాంబులు కూడా వేస్తారు అవసరమైతే. అక్కడ మగ తేడా ఏముండదు. అవసరమైనప్పుడు అందరూ రంగంలోకి దిగుతారు, అందరూ ఆవేశంగానే మాట్లాడతారు. ఆ కల్చర్ అలాగే ఉంటది. కాకపోతే ఏంటంటే అక్కడ మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, బాధ్యత గల పదవుల్లో ఉన్నారు. పదవుల్లో లేని పల్లెటూరులు కాదు. మీరు శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఎన్నిక ముందు కాస్త దూకుడుగా పోయారు. ఎన్నికలు అయిపోయాయి, మీరు గెలిచారు. హుందాగా వ్యవహరించాలి. ఒక బాధ్యత ఉంది, శాసనసభ్యురాలుగా బాధ్యత. అలాగే అతను మేయర్, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, కానీ మేయర్ అంటే నగరానికి ప్రథమ పౌరుడని అర్థము. ఆ మేయర్ పదవిని గౌరవించాలి. అక్కడ సురేష్ అని ఆయన ఉన్నాడు అని కాదు, అక్కడ మేయర్గా సీట్లో కూర్చొని ఉన్నాడు ఆ సురేష్ అని ఆయన. కాబట్టి ఆ మేయర్ పదవికి గౌరవం. అలాగే మీరు శాసనసభ్యురాలు కాబట్టి మీకు కూడా మేయర్ గౌరవం ఇవ్వాలి. ఇది గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు సురేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతను ఎలాంటి వాడు అని నేను ఆయన గురించి చెప్పదలుచుకోండి. ఎందుకంటే నాకు మొత్తం తెలుసు. ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఎలా ఉన్నాడు, రాజకీయాలకు ఎలా వచ్చాడు, రాజకీయాలకు రాకముందు ఎలా ఉన్నాడు, అన్ని తెలుసు నాకు. అలాగే ఈమె కూడా రాజకీయాల్లో లేదు, సడన్ గా రాజకీయాలకు వచ్చింది. ఈమె భర్త వాసు రాజకీయాల్లో అంతకుముందు కాంగ్రెస్ లో ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న అంటే వాసు గారి ఫాదర్ అంటే ఈమె మామ. తర్వాత ఈమె అనుకోకుండా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలకి రావడం, టికెట్ అడగటం, ఆమెకి ఇవ్వడం జరిగింది, గెలిచింది. సో ఓకే, అక్కడ ఉన్న రాజకీయాల ప్రకారము కాస్త దూకుడుగా వ్యవహరిస్తే ప్రజలు నమ్ముతారు కాబట్టి దూకుడుగా వెళ్ళారు అనుకుంటాం. అయిపోయింది ఆ దూకుడు. మీరు గెలిచారు, మీ ప్రభుత్వము గెలిచింది. గెలిచిన తర్వాత ఇంకా దూకుడు అవసరం ఏముంది? ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వము మీదే ఉంది, మీరు శాసనసభ్యులు. కాకపోతే అక్కడ మేయర్ అతను ఉన్నాడు. ఒకవేళ కార్పొరేటర్లు ఇంకా ఎక్కువ శాతం మంది మీ పార్టీలో చేరితే పదవి నుంచి కూడా దించవచ్చు. చాలా చోట్ల మున్సిపల్ కార్పొరేషన్లు చైర్మన్లు దించుతున్నారు పార్టీలు మారిన చోట. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. దించాలనుకున్నప్పుడు దించే ప్రయత్నాలు చేయండి. కానీ సమావేశం జరుగుతున్నప్పుడు అంత గోల చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎంత గోల చేయాలనో అంత గోల చేస్తున్నది ఆమె. మొత్తం నేను గమనించాను. అంతకుముందు కూడా చేసింది, ఈరోజు ఇంకా ఎక్కువ చేసింది. ఒక శాసనసభ్యురాలుగా అంత గొడవ అవసరమా? ప్రజా సమస్యలు గాలి వదిలేసి ఏదో అందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆమెకు కుర్చీ వేయలేదని కొట్లాడుతున్నారు. మీరు కూడా కుర్చీలాట అని పెట్టారు తంబునేలు. అందరూ ఏమనుకుంటారు? ఆ కుర్చీ కోసం తగాద పడుతుందని తప్ప ప్రజా సమస్యల కోసం తగాద పడ్డం లేదు అని అనుకుంటారు కదా. కొన్ని సమస్యలు లేవా? కడప నగరంలో ఉన్నవి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంకా అక్కడ కడప టౌన్లో ఉన్నప్పుడు వాటి గురించి చర్చించాల్సినటువంటి సమావేశాన్ని ఇలా గొడవలు పడి ఏదో కుర్చీ కోసం అన్నట్టు జనంలోకి సిగ్నల్ వెళ్తే అది తెలుగుదేశం పార్టీకి నష్టమా కాదా? నష్టం. అలాగే మీకు ఆమె కూడా వ్యక్తిగతంగా కూడా నష్టం. ఓకే, అతను గౌరవించాలి, చీట్ ఇవ్వాలి, ఇవ్వలేదు, లేదంటే మీరు బహిష్కరించండి, వెళ్ళిపోండి, చీట్ ఇవ్వలేదని చెప్పి సమావేశం జరగనివ్వండి, వెళ్ళొచ్చు కదా. రావాలా, అటెండ్ అవ్వాలా, గౌరవించలేదని చెప్పాలా, వెళ్ళాలా, తప్పలేదు దాంట్లో. అది మీ రైట్, ఆమె రైట్, అది ఉండొచ్చు, బయటికి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఉండి గొడవలు పెట్టుకొని ఇరు వర్గాలు ఘర్షణ పడి చేసేసుకుంటున్నారని మన మిత్రుడు అంటున్నారు, కానీ నేనైతే గమనించలేదు.
చేసుకున్నది అంటే వీడియోలో. అక్కడ లక్ష్మణ్ వాళ్ళు గారు చేసుకుని ఉంటే అది ఉందా? లక్ష్మణ్ గారు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ కొంతమందికి గాయాలు కూడా అయినట్టున్నాయి. అంటే ఇక్కడ ఎక్కడ ఎటువైపు చూసినా కూడా డెఫినెట్గా అక్కడ విచక్షణతో వ్యవహరించి ఉంటే బాగుండేది, కానీ వ్యవహరించలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆమె కూర్చొని ప్రజా సమస్యలపై మాట్లాడి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇంత న్యూసెన్స్ చేయటానికి అంటే ఏంటి, మేము అధికారంలో ఉన్నాము, మేము ఏమైనా చేస్తాము అంటే అక్కడ పట్టు సాధించటం కోసమా మాధవిరెడ్డి గారు ఇంత చేస్తున్నారు? అంటే ఎటు చూసినా కూడా మనకి మాధవిరెడ్డి గారి వైపే వేళ్ళు వెళ్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు భయభ్రాంతులు సృష్టిస్తే ఆమె ఏమన్నా కార్పొరేటర్లు ఇంకా చాలా మంది వస్తారు అనుకుంటుందేమో, మరి భయపడి వస్తారేమో అనుకుంటున్నారేమో, చెప్పలేము. మరి భయపడి వచ్చే కాలం అయితే కాదు ఇది. ఏదైనా ఇతర వ్యవహారాల్లో లొంగ తీసుకొచ్చేమో, కానీ ఈ కాలంలో ఎవరికి భయపడతారమ్మా? అందరూ ఎవరికి వాళ్ళు ఇప్పుడు ధైర్యంగానే నిలబడతారు తప్ప భయపడేది ఉండదు. చూసాం కదా, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా అక్కడ ధీటుగానే మాట్లాడుతున్నారు, ధీటుగానే జవాబు చెప్తున్నారు. జరుగుతున్నది అక్కడ. సరే, తర్వాత ఏమైనా గొడవ తర్వాత ఏమన్నా తోసుకులాట్లు జరిగాయేమో, ఒకవేళ అవే జరిగితే కేసులు నమోదు చేస్తారు, చూసాంద్రని తెలుస్తుంది. నేను ఆ తర్వాత చూడలేదు, ఎందుకంటే మధ్య మధ్యలో ఈ విజువల్స్ తీసేస్తుంటారు, వేరే న్యూస్ పెడుతుంటారు కాబట్టి పూర్తి సమాచారం నాకైతే తెలియదు. కానీ మేయర్ కూడా ఆలోచించి ఉండాల్సింది. ఒకసారి అలాంటి వాతావరణం ఏర్పడుతున్నప్పుడు ఆ వాతావరణాన్ని ఎలా తప్పించాలి, తనకు కూడా అంత కక్ష అవసరం లేదు కదా. కూర్చోమా అని ఆడ కూర్చేస్తే అయిపోయింది కదా, ఏం మాట్లాడుతుంది ఆమె? అంటే వెంకటేశ్వర రెడ్డి గారు లక్ష్మణ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకో మాట అన్నారు చక్కగా. అంటే వాళ్ళకొక రూలు మాకో రూలా, వాళ్ళు పిఎస్సి చైర్మన్లు, మేము రూల్స్ ప్రోటోకాల్స్ ఇన్ని మాట్లాడారు, మరి మేము కూడా మాట్లాడతాము, మాకు సమయం సందర్భం వచ్చింది, మేము కూడా ఇలా చేస్తాము, వాళ్ళు ఎలా చేస్తే మేము అలానే చేస్తామని చక్కగా చెప్పారు. అదే ఇప్పుడు రాజకీయాలు అలాగే ఉంటాయి. మరి ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఆయనకు అధికారం ఉంది, ఆయన మేయర్గా ఉన్నాడు, నా ఇష్టం, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను, మీరేది మాకు చెప్పేది అని సహజంగానే ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడా. అంటే లక్ష్మణ్ గారు నేను ఎమ్మెల్యేని వాళ్ళు ఇంకొకటి కూడా ఆలోచించాల్సిందండి. అంటే ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మేయర్ పీఠం కావాలి, కార్పొరేటర్లు మనం గెలుచుకోవాలి అని అంటే కాస్త విచక్షణతో ఎందుకు లేడీ కదా వేసేద్దాం చేయరు అన్న తీరులో వ్యవహరించి ఉంటే బాగుండేది కదా. అంటే వాళ్ళకే బాగుండేదేమో అని, అంటే ఆయన సీటు కింద ఆయనే నీళ్లు పోసుకున్నట్లు అనిపిస్తోంది. అతను మేయరు ఆ మహిళ కాబట్టి గౌరవించి కుర్చీ వేసింటే హుందాతనం కనిపించేది. ఆమెకు అవకాశం దొరకకుండా పోయేది. ఒక అవకాశం ఇచ్చినట్టయింది, అది ఆమె ఉపయోగించుకొని చేస్తున్నది, అట్లా హంగామా చేస్తున్నది. మరి అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే, ఇప్పుడు అతనికి కూడా నా సీటుకి ఎసరు పెడుతుంది అనేటువంటి కోపము, ఆవేశం ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఎందుకు గౌరవించాలనుకుంటాడు కదా, ఏమైనా ప్రోటోకాల్ ఉందా, లేదు కదా. లేనప్పుడు నేను ఎందుకు గౌరవించాలా, మహిళ అయితే ఏమి, ఎమ్మెల్యే అయితే ఏమి అని అనుకుంటున్నాడు ఆయన కూడా. అంటే అతని మైండ్లో కూడా ఆ కక్ష సాధింపు ధోరణే కనిపిస్తుంది తప్ప ఔన్నత్యం కనపడటం లేదు కదా. అదేనండి, ఎవరికి ఔన్నత్యం, రాజకీయాల్లో ఔన్నత్యం కూడా ఉంటాయి. అంటే క్లియర్ కట్గా వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఒప్పేసుకుంటున్నారు, వాళ్ళకి లేని ఔన్నత్యం మాకెందుకు అని. వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారండి? అంటే వాళ్ళకి లేదు, మాకెందుకు ఔన్నత్యం, అంతేనా అండి? అమ్మా, ఒక తల్లి కొంగుకి చెయ్యి తుడుచుకుంటుంటే పోనీలే బిడ్డ చెయ్యి తుడుచుకుంటున్నాడు అని చెప్పేసి తల్లి పొంగిస్తుంది. అదే తల్లి కొంగు పట్టుకొని ఎవడన్నా లాగుతున్నాడు అనుకో, లాగి చెంపక పెట్టి కొడుతుంది. అవునా? అవునండి.
మరి ఇక్కడ నీ కుర్చీ లాగేస్తాను అని వచ్చేసి నేను ఇక్కడ కూర్చుంటానంటే వింటారా? ఆమె సమావేశానికి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడతాను, ఇక్కడ కాదు నేను అక్కడ కూర్చుంటే అందరికీ వినపడతాయి అని కనుక అభ్యర్థించి ఉంటే, ఆయన చైర్ ఇవ్వకపోతే ఆయనకి విచక్షణ లేనట్టు. ఆమె ఉద్దేశమే ఈయన కుర్చీ లాగడానికి వస్తే, అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఉపయోగించి మళ్ళీ అక్కడ చైర్ ఇవ్వాలా? వెంకటేశ్వర రెడ్డి గారు మాధవి రెడ్డి గారికి సురేష్ బాబు గారికి గతంలో నుండి కూడా ఈ అంటే పొసకటం లేదు అన్న విమర్శలు ఎక్కువ వింటున్నాం. ఏంటండి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు? ఇప్పుడు పార్టీ వైరం అనుకుందామమ్మా. అంటే మాధవి రెడ్డి గారు అంటే వీపులు విమానం మోత మోగిస్తాను అని అంత గట్టి పదం వాడటానికి గల కారణం ఏంటి? ఏం చేశారండి? ఆమె ఈ ఒక్కటి కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పరుష పదజాలం వాడింది ఆమె ఎవరినైనా పరుష పదజాలం వాడుతుంది. పైగా డిఫెన్స్ లోకి వచ్చినప్పుడు నేను మహిళని అంటుంది, మాట్లాడేటప్పుడు ఆమె మహిళ అన్న సంగతి ఆమె గుర్తుండదు. ఆమె పరుష పదజాలం వాడుతూనే ఆమెదో నేను రెబల్ స్టార్ లాగా మాస్ లీడర్ లాగా ఎమర్జ్ అవుదాము అని అనుకుంటుంది. మాస్ లీడర్ గా ఎమర్జ్ అవ్వాలంటే మాసిగా సమస్యలను ఎదుర్కొని ఫైట్ చేయాలి. ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే కాదు. నువ్వు సమస్యలను ఎదుర్కో. నీ కార్పొరేషన్ కాకపోయినా నీ కార్పొరేషన్ లోకి నువ్వు వెళ్ళి మంచి సమస్యలను లేవనెత్తి ప్రశ్నించి అవి తీర్చేలాగా చేస్తే నువ్వు మాస్ లీడర్ గా ఎమర్జ్ అవుతావు. అట్లా కాకుండా నోరు పారేసుకొని సహచర మహిళా కార్పొరేటర్లు కొట్టి అధికార మతం కనుక చూపిస్తే ఏమవుతుంది? అధపాతాలని తొక్కేస్తారు. అంటే పోడియం దగ్గరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా పోడియం దగ్గరకు వచ్చి గొడవ చేయటాన్ని అంటే ఎవరు పాటిస్తున్నారండి ప్రోటోకాల్? ఎవరు పాటించట్లేదు. అంటే లేని వివాదాన్ని సృష్టించడానికి గల కారణాలు ఏమై ఉంటాయండి? ఒక కార్పొరేటర్ కి దెబ్బ తగిలి చురుకు పుడితే ఆ కార్పొరేటర్ కుర్చీలో కూర్చుంటదా? ఒక కార్పొరేటర్ కి చురుకు ముట్టి దెబ్బ కొట్టి వాళ్ళ మీదకి దౌర్జన్యంగా వెళ్ళి కొడితే వాళ్ళు ఏం చేయాలా? న్యాయం కోరాలి. మేయర్ దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుతున్నారు. కోరాలా వద్దా? కోరాలి. మరి అదే కదా జరుగుతుంది అక్కడ. అంటే సరే, మాధవి రెడ్డి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆమె నేను కడపలో పెద్ద రెబల్ స్టార్ని, నేను ఏదైనా చేయగలను, దౌర్జన్యాలు చేయగలను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలను అని చెప్పేసి ప్రజల దృష్టి మళ్ళించి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడాలనేది ఆమె తపన. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మినిస్టర్ ఇవ్వాలా, అధికారాలు ఇవ్వాలా, కాబట్టి ఏమన్నా అధికారాలు మినిస్టర్ ఏదన్నా రాబట్టుకుందాం ఇట్లాంటి ఏదో ఒకటి చేస్తే ఆయన దృష్టిలో పడతాం అనేది ఆమె తపన. అంటే సురేష్ బాబు గారు అంటే ఇప్పుడు మీ అధినేతను మెప్పించడానికి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా చైర్ వేయలేదు అంటారు. అంటే అది కాదు అంటారు. వీళ్ళు మాత్రమే అధినాయకుడిని మెప్పిస్తారు, మీ వాళ్ళు అధినాయకుడిని మెప్పించరా? పోతే మాటమ్మా, ఎందుకంటే మీరు కూడా మహిళ కాబట్టి నేనేమనుకోదు. ఆడవాళ్ళు అంటే మీకేమన్నా 4 చేతులు 4 కాళ్ళు 5 తలకాయలు ఏమైనా ఉన్నాయమ్మా? మీరు మనుషులేగా, మాలానే పుట్టారుగా మీరు కూడా. మాకంటే ఎక్కువ చట్టాలు ఉన్నాయిగా మీకు కూడా. మాకంటే ఎక్కువ సమాజంలో రాజ్యాంగ రీత్యా ఎక్కువ అనుభవిస్తున్నారుగా. ఇవాళ జాబ్స్ విషయంలో కావచ్చు, గౌరవ విషయంలో కావచ్చు, చట్టాల విషయంలో కావచ్చు, అన్నిట్లోనూ మహిళా రంగం ముందుంది. ఇట్లాంటి వాటికి వచ్చేసరికి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చర్యలు చేసి ఇష్టం వచ్చినట్టు చేసి మేము మహిళలని సానుభూతి పొందాలనే నాకు అర్థం కాలేదు. చేసేవేమో తప్పుడు పనులను చెప్పేవి శ్రీరంగ నీతులు అనుకుంటే ఎట్లా? అంటే మహిళలాగా ఉండాలి. ఒక మహిళకి గౌరవించి నమస్కారం పెట్టాలంటే, సభ్య సమాజం నమస్కారం పెట్టాలంటే ఆమె ఒక తల్లిలాగా కట్టు బొట్టు ప్రవర్తన, ఆమె ప్రేమాభిమానాలు ఆ విధంగా ఒక తల్లిలాగా ఉంటే
రెండు చేతులు జోడించి స్టాండప్ పొజిషన్ లో నమస్కారం పెడతారు. రైట్. లక్ష్మణ్ ఆమె గారు, ఉండాల్సిన తీరులో ఉండకుండా వ్యంగ్యాస్త్రాలతోటి పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ గౌరవం ఎందుకు ఇస్తుంది సమాజం? ఇలా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, అక్కడ ఉన్న కార్పొరేషన్ సభ్యులే కాదు, ఎవరైనా ఎందుకు ఇస్తారు? రైట్. లక్ష్మణ్ గారు, చెప్పమ్మా. ఇప్పుడు ప్రజాపాలకులుగా వీళ్ళు అనిపించుకుంటున్న వీళ్ళు హుందాగా వ్యవహరించకుండా అంటే లేని వివాదాల్ని సృష్టించి గొడవలు చేయటాన్ని అంటే ఎలా చూడాలంటారు మనం? అంటే లేని వివాదాన్ని సృష్టించి కావాలనే గొడవలు పెట్టుకోవటాన్ని మనం ఎలా చూడాలి? ప్రతి నెల జరిగే సమావేశం అంటే ఇంత రసాబసా చేసుకోవటానికి కారణం ఏంటి? అసలు మాధవిరెడ్డి గారు ఈ వివాదాన్ని సృష్టించడానికి ఎందుకు కారణం ఏంటి? అంటే దేనికోసం ఆశించి ఆమె ఇలా చేశారు? నాకున్న అవగాహన మేరకు వాళ్ళకు వ్యక్తిగతంగా ఏమి లేవు, వ్యక్తిగత సంఘంగా ఏమీ లేవు, పార్టీ పరంగా వచ్చినట్టువే. ఎందుకంటే వ్యక్తిగతంగా ఉండే అవకాశాలే లేవు. వ్యక్తిగతంగా ఏముంటాయి అక్కడ? భూముల ఆక్రమణలో కానీ లేకపోతే ఇంకో వాటిల్లో కానీ నిధుల దుర్వినియోగంలో కానీ కాంట్రాక్ట్ వర్కుల్లో కానీ ఏమైనా సంబంధాలు ఉంటే అక్కడ వ్యక్తిగతంగా విభేదాలు వస్తాయి. అంటే లక్ష్మణ్ గారు ఇద్దరు హుందాగా వ్యవహరించలేదేమో అనిపిస్తోందండి. సురేష్ బాబు గారు కానీ మాధవిరెడ్డి గారు కానీ ఇద్దరు హుందాగా వ్యవహరించలేదు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు ఆమె శాసనసభ్యురాలు మాత్రమే, ఇప్పుడు ఆమె విప్పు కూడా, ప్రభుత్వ విప్పు, ఆమె విప్పుగా నియమించారు. విప్పు అయినప్పుడు కొంత గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటది. అందువలన ఒక విస్తృతమైనటువంటి ఆలోచన చేసి గౌరవించుంటే సరిపోయేది, ఇంత వివాదాలు వచ్చేది కాదు. ఏమైనా కూడా మన జిల్లా ఆమె, మన ఊరే ఆమె, పార్టీ ఏదైనా కావచ్చు, శాసనసభ్యురాలుగా ఎన్నికయింది, అది కూడా మంచి మెజారిటీతో ఎన్నికయింది, విప్పుగా నియమించారు, గౌరవిద్దాము అన్నది ఉండిండాల్సింది. కానీ ఏమైపోయిందంటే గత మీటింగ్లో కానీ అంతకుముందు మీటింగ్లో ఇదే రచ్చ జరగటం వలన అతను కూడా దాన్ని ప్రెస్టీజ్గా తీసుకున్నాడు. ఏమీ ప్రోటోకాల్ లేనప్పుడు ఎందుకు నేను పైన కూర్చోపెట్టాలి తీసుకునేమో ఏం చేస్తున్నాడు, పూర్తిగా అడుగు. తర్వాత దానికి తోడు కార్పొరేటర్లను 7 మంది అనుకుంటా తీసుకెళ్లారు. అది కూడా అతనికి లోపల ఆవేశం ఉంటుంది, మా కార్పొరేటర్ తీసుకెళ్లారు, ఇంకా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవిశ్వాసం పెట్టి నన్ను తొలగించాలనే ప్రయత్నాలు ఆమె చేస్తున్నది కదా. అంటే పూర్తిగా అక్కడ రాజకీయ కోణమే కనిపిస్తుంది కానీ వ్యక్తిగత కోణం అయితే ఏం కనపడడం లేదు నాకైతే. అంటే గతంలో కూడా ఎందుకంటే వాళ్ళ భర్త కాంట్రాక్టరే, ఆయన బయట పెద్ద పెద్ద వర్కులు చేస్తారు, అక్కడ మున్సిపాలిటీ వర్కులు చేసే వ్యక్తి కాదు ఆయన. ఆమె ఎప్పుడు రాజకీయాలు లేదు, అంతకుముందు ఏదైనా కక్ష ఉండడానికి, కొత్తగా వచ్చింది. అంటే కొత్తగా వచ్చిన తర్వాత లక్ష్మణ్ గారు కొత్తగా వచ్చిన తర్వాత కూడా సురేష్ బాబు గారికి ఈమెకి ఎక్కడా పొసకటం లేదండి. అంటే చాలా సార్లు మనం చూసుకున్నాము టీవీ ఇంటర్వ్యూలో కానీ బయట కానీ సపరేట్గా. అంటే మాధవిరెడ్డి గారేమో సురేష్ బాబు గారిని అంటాం, అంటే గత 4 నెలలుగా వీళ్ళకి ఈ వివాదం కొనసాగుతూ ఉన్నట్టే అనిపిస్తోంది. ఒకటే మా రాజకీయాల్లో ఇప్పుడు మేము ఒక మంచి కుటుంబం నుంచి వచ్చాము, ఒక పెద్ద సామాజిక వర్గంలో ఉన్నాము, మా మామయ్య మంత్రిగా ఉన్నాడు, మేము మా ఫ్యామిలీ అంతా ఇలా వచ్చింది అని చెప్పి ఒక అహంభావం ఏదైతే ఉందో అది అవతల వ్యక్తిని చిన్న చూపు చూస్తాం. సురేష్ అనేటువంటి వ్యక్తి, అతని క్యారెక్టరు, ఆ రాజకీయ నేపథ్యాలు చూసినప్పుడు చిన్న చూపు చూస్తున్నారు అనేది మనకు కనిపిస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. నువ్వు అక్కడ సురేష్ను చూడాల్సిన అవసరం లేదు, మేయర్గా చూడాలి. అక్కడ మేయర్ సీట్, ఆ సీట్లో కూర్చున్నప్పుడు గౌరవించాలి. బయట ఉన్నప్పుడు ఏదో మాట్లాడారు, రకరకాల దుర్భాషలు ఆడారు, అన్నీ జరిగాయి.
బట్ అక్కడ సమావేశంలో అతను ఆ సీట్లో కూర్చున్నప్పుడు మేయర్ పదవి దానికి గౌరవించాలా, ఇప్పుడు ఆమెను శాసనసభ్యురాలుగా గౌరవించలేదు అని ఆమె మరి ఫీల్ అవుతానప్పుడు మేయర్గా అతన్ని గౌరవించకపోతే అతను ఎలా ఫీల్ అవుతాడు? అతను కూడా ఫీల్ అవుతాడు కదా. మేయర్ నువ్వు గౌరవిస్తున్నావా? లేదు కదా. ఏకవచనంతో మాట్లాడుతున్నావు, నానక మాటలు తిడుతున్నావు అక్కడ సమావేశంలోనే, బయట కాదు. మరి అతను ఎట్లా భరిస్తాడు వాటిని? అందువల్ల గౌరవం అనేది ఇద్దరు ఇచ్చి పుచ్చుకొని ఉండాల్సింది అక్కడ. ఒకవేళ ఆమె మహిళ విప్పుగా ఉంది, ఎందుకు ఇంత వివాదాలు తెచ్చుకోవటము, కూర్చోమా అని చెప్పి అన్నింటి కనుక సింపుల్ గా ఉందాతనంగా ఉండింటే సరిపోయేది. కానీ దాన్ని అతను కూడా జీర్ణించుకోలేకున్నాడు. ఆమె యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని అతను జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అతను కూడా ఆవేశపడుతున్నాడు, అతను కూడా కౌంటర్ గా మాట్లాడుతున్నాడు, కౌంటర్ చేస్తున్నాడు అన్ని విషయాలకి అక్కడ లోపల. ఇంకా కొన్ని మనకు సరిగా వినపడలేదు కాబట్టి మాటలు దృశ్యాలే చూసాం. అతను కూడా కౌంటర్ చేస్తున్నాడు. మరి ఇంకా ఆ వివాదం అనేది తెగదు. అక్కడ ఏమైనా ఆయన పదవి కాలం ముగియాలా, లేకపోతే కార్పొరేటర్లు తీసుకొని పదవి ఇచ్చి చేయాలా? అంటే ప్రజా అప్పటి వరకు మళ్ళీ సమావేశం జరిగినా మళ్ళీ ఇలాగే ఉంటాయి. ఎవరు చెప్పాలా వాళ్ళిద్దరికి? అంటే లక్ష్మణ్ గారు ప్రజా సమస్యల కోసం ఆమెకు చెప్పాలి. ఆయన చెప్తాడా? అంటే ఇప్పుడు ఏదో ఒక వివాదం కాదు సార్, కాదు లక్ష్మణ్ గారు. ఇప్పుడు కడప మేయర్ పీఠాన్ని, కార్పొరేషన్ ని వీళ్ళు సొంతం చేసుకోవాలి, ఆయన్ని ఏదో ఒక బ్లేమ్ చెయ్యాలి అన్నట్టే కనపడుతోంది. అంటే అధికార అహంకారం అయితే క్లియర్ గా కనపడుతోంది ఆమెలో. అంటే మేబీ వాళ్ళు చైర్ వేయలేదు, విచక్షణ లేదు, వాళ్ళు టిట్ ఫర్ టాట్ చేశారు అనుకుందాము. ఈమెలో మాత్రం అది అధికార అహంకారం మాత్రం ఎక్కువ కనపడుతున్నట్టు కనిపిస్తోందండి. ఎందుకంటే ఇప్పుడు మేయర్ పీఠం ఎలా అయినా కైవసం చేసుకోవాలి, ఏదో ఒకటి బురద చల్లేయాలి వాళ్ళ మీద అన్నట్టే ఆమె బిహేవియర్ కనపడుతోంది. అంటే ఇప్పుడు దేనికోసం అండి అంత కొట్లాట, అంత ప్లకార్డులు పట్టుకొని? అంటే దేనికోసం చెప్పండి? అంటే ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద పోరాటం చేయమనండి. అవమానించారు, ఆమె వ్యక్తిగతం, వదిలేయమని చెప్పండి. ప్రజల కోసం తన అవమానాలు పడమని చెప్పండి, తప్పేముంది? అది ఆలోచన చేయటం లేదు. అతను చేయటం లేదు, ఆమె చేయటం లేదు. ఆమె కూడా అక్కడ కార్పొరేటర్లతో వెళ్ళి సమస్యలను చర్చించి ఉంటే బాగుండేది. అదే కదా అసలు పెట్టింది సమావేశం, సమస్యలు చర్చించడానికి, నిర్ణయాలు తీసుకోవటానికి, నగరాభివృద్ధిలో పాటుపడాలి అందరూ కూడా. అక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, అన్ని గాలి వదిలేసి ప్రతి సమావేశంలో ఈ గొడవ పడుతూ అది వాయిదాలు పడిపోతూ ఉంటే ఇలా ప్రజా సమస్యలు ఏం చర్చించుకుంటారు? అక్కడ ప్రజలందరూ ఏమనుకుంటారు? అసలు ఏం చర్చిస్తున్నారు? మా వీధిలో రోడ్లు బాగలేవు, మాకు నీళ్లు రావటం లేదు, లేకపోతే ఇంకో చెత్త అంతా పేరుకొని పోతుంది, తీయటం లేదు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి కదా. అవన్నీ ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా పెరిగింది బాగా, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఇవి చర్చించాల్సింది పోయి ఈ గొడవలు పడడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇద్దరూ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆమె అంత ఆవేశము పడాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ నేను చెప్పాను కదా, ఒకవేళ ఇష్టం లేకపోతే అటెండే కావాల్సిన అవసరం ఏం లేదు. శాసనసభ్యురాలికి కంపల్సరీగా మీటింగ్ లో అటెండ్ కావాలని రూల్ ఎక్కడ లేదు. నువ్వు రాకపోయినా నేను అడిగేవాళ్ళు లేదు వచ్చి నువ్వు బైకాట్ చేసినా కూడా నాకు సీట్ ఇవ్వడం లేదు, గౌరవించడం లేదు, నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోవచ్చు. లేదంటే కూర్చొని సమస్యలు చర్చించవచ్చు. ఇప్పుడు మెజారిటీ తగ్గుతూ ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రజా సమస్యల విషయంలో అక్కడ ఆమోదించడానికి బిల్లులు ఏమైనా పెట్టినప్పుడు మరి మీరు మీ వైపు కొంతమంది వస్తే అతనికి అక్కడ అవమానం జరుగుతుంది కదా. అవేమన్నా మీరు సాధించుకుంటే, అలా కాకుండా ఇది ఊరికి అల్లరి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే ప్రయోజనం ఏమిటి? అక్కడ ఏం లేదు. నగర ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మన టీవీలలో అంటే కొన్ని విజువల్ చూపించిన లోకల్ కేబుల్ నెట్వర్క్లో మొత్తం చూపించుంటారు. చూపించినప్పుడు అందరు చూస్తారు, అర్థం కాదా ఏంటిది అని. ఇప్పుడు మళ్ళీ రేపుతో ఎన్నికలు వస్తాయనుకోండి, మేయర్ ఎన్నికలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా,
వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తారు ప్రజలు? అరే వాళ్ళు ఎట్లా వివరించారు, వీళ్ళు ఎట్లా వివరించారు, వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి అని ఆలోచిస్తారు కదా. అందుబాటులో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ మీరు అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తారు. మీరు సమయం మీరు పాటించాలి, అధికార పార్టీ పాటించాలి ముందు. మీరు ఎందుకు పాటించకుండా అలా దానికి కుర్చీ కోసం అంత గలాట చేయాల్సిన పనే లేదు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇందాక ఉప్పాల లక్ష్మణ్ గారిని ఒక క్వశ్చన్ వేశారు, హుందాతనంగా ప్రవర్తించి గౌరవించి ఏమే ప్రవర్తిస్తే బాగుండేది కదా, ఆ కడప దాని గురించి వదిలేస్తే బాగుండేది కదా అని క్వశ్చన్ వేశారు మీరు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు ఆడి 3 పార్టీలతో కూటమి కట్టి వాళ్ళ కాళ్ళు కొట్టుకొని వీళ్ళ కాళ్ళు కొట్టుకొని ఢిల్లీకి అమరావతికి 100 సార్లు తిరిగి ఈవీఎంలను మాయ చేసి ఇన్ని రకాల కష్టాలు పడి 1000 కోట్లు ఖర్చు పెట్టి మేము అధికారం తెచ్చుకుంటే మీరు మళ్ళీ వాళ్ళని గౌరవించండి వాళ్ళనంటే ఆమెకు పడుతుందా? మీరు అలా చెప్తే ఆమె వింటదా? అలా ఇనే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే పెద్దరికము ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్ గా నియోజకవర్గం మొత్తం మీద ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేషన్, అది ఒక కార్పొరేషన్ వ్యతిరేక పార్టీకి వచ్చింది. వ్యతిరేక పార్టీకి వచ్చినప్పుడు నువ్వు యాజ్ ఏ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ ప్రతినిధిగా, చీఫ్ విప్ గా మీకేం పర్లేదు, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు, మా కడప బాగుపడాలి, మా కడప కోసం నేను మీకేం నిధులు కావాలో చెప్పండి, ప్రభుత్వం తరఫున ఏం సహాయం చేయాలో చెప్పండి అని చెప్పేసి కార్పొరేషన్కి నిధులు తెచ్చి సహాయం చేసి రోడ్లో లేకపోతే సైడ్ డ్రైన్స్ లేకపోతే స్ట్రీట్ లైట్లో షీల్టో సైడ్ కాలంలో షీల్టో ఏదో ఒకటి కార్యక్రమాలకు నిధులు తెచ్చేసి ఆ ప్రారంభాలు అవన్నీ పెట్టుకొని ఆమె పెద్దరికం వహిస్తే ఎంత బాగుండును? కరెక్ట్, ఎంత బాగుండును? అప్పుడు ప్రజలు ఈమె వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళ పార్టీకి లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నిధులు తెచ్చింది, పని చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే అధికారం వస్తే ఈ పనులు పక్కన పెట్టేసి నోటుకు వచ్చినట్టు తిట్టడం, చిక్కిన వాళ్ళని కొట్టడం, ఎదురు తిరిగితే కేసులు పెట్టడం. అంటే మాధవిరెడ్డి గారు తన సత్తా ఏంటో, అంటే కడప గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచాను, నా సత్తా ఏంటో చూపిద్దాం అనుకుంటున్నారు అనుకోవచ్చా? ఆమె సత్తా ఇదే. ఆమె సత్తా ఏంటంటే నోటికి వచ్చినట్టు తిట్టడం, చేతికి వచ్చినట్టు కొట్టడం, ఎదురు తిరిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో ఎగ్జాక్ట్ గా ఏ కట్టు బొట్టు తీసిపోకుండా ఆమె కూడా అలానే వ్యవహరిస్తుంది. రాష్ట్రం మొత్తం ఉన్న సమస్య ఇది. రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా ఎట్లా కేసులు పెడుతున్నారో ఈమె కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె తిడుతుంది, ఆమె కొడుతుంది, ఆమె కేసులు పెడుతుంది. ఓకే, అధినాయకత్వం చెప్పినట్టు నడుచుకుంటున్నారు అంటున్నారు. ఖచ్చితంగా. మరి సురేష్ బాబు గారు కూడా అధినాయకత్వం చెప్పినట్టే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన మాధవిరెడ్డి గారికి చైర్ వేయలేదు అనుకోవచ్చా మనం? అంటే అధినాయకత్వాన్ని మీరు అందరూ ఫాలో అయిపోతున్నారా? ఇప్పుడు మాకు అసలు అధినాయకత్వం ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం, వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం అసలు వైసీపీని ఖాళీ చేస్తున్నారు. అధినాయకుడు మాట ఎవరు వినట్లేదు, మొత్తం మా పార్టీలోకి వచ్చేస్తున్నారు. ఇదిగో ఇంతమంది కార్పొరేటర్లు వచ్చారు, మాకు ఇంకా ఇంతమంది కార్పొరేటర్లు వస్తారు, సీటు పీకేస్తామంటే అధినాయకుడు మాట వినట్ట, అధినాయకుడిని లెక్క చేసినట్ట లెక్క చేయనట్ట వాళ్ళు చెప్పింది. మరి ఆ కార్పొరేటర్లు వెంకటేశ్వర రెడ్డి గారు, మరి 8 మంది కార్పొరేటర్లు రిజైన్ చేశారు, ఎందుకండి? వీళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక, వీళ్ళ సమస్యలు వీళ్ళు చేసి పెడుతున్న టార్చర్ తట్టుకోలేక కుటుంబాలలో కేసులు పెట్టి భార్యాభర్తలను విడదీస్తూ ఆస్తులు కబ్జా చేస్తూ అక్రమ కేసులు పెట్టేసి జైళ్లలో పెడుతూ బెదిరిస్తూ ఉంటే మాకెందుకు ఈ రాజకీయాలు, మాకెందుకు ఈ సమస్యలు, ప్రజా సమస్యలు మాది మేమే చూసుకోలేకపోతున్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కనీసం మేము బతకడానికి అవకాశం లేదు, మేము ప్రజలకు ఎక్కడ న్యాయం చేయగలమని విసుగు చెంది రాజీనామా చేస్తున్నారు.
అయితే ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారండి? అంటే ఇప్పుడు ఈ కార్పొరేటర్లందరూ రాజీనామా చేయటం అంటే కడప కుర్చీ వాళ్ళు అదే కడప కార్పొరేషన్ సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతోనే వాళ్ళు ఇలా చేస్తున్నారు అనుకుంటే మీరు ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఉమ్, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే టన్నులు వ్యతిరేకత మూట కట్టుకుంది. ఏ బజారు మీరు గమనించి చూడండి. గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ పహారాలు నడిపారు. అలా పోలీస్ పహారాలు కూడా రాష్ట్రం మొత్తం గ్రామ సభలు నడపలేకపోయారు. ఏ ప్రోగ్రామ్ అన్నా పెట్టి యూటర్న్ తీసుకొని మధ్యలో క్యాన్సిల్ చేస్తున్నారు. వాడు ఇచ్చిన మాటలు కానీ చేస్తున్న అనౌన్స్మెంట్లు కానీ ప్రతిదీ యూటర్నే, ప్రతిదీ అబద్ధాలే. అది అట్టకాదు ఇట్టకాదు, అది కాదు ఇది కాదు అని ఎప్పటికప్పుడు ఏ మాట అన్నా తీసుకో వెంటనే వెనక్కి తీసుకోవడం, ఏ పని చేయకపోవడం. సంపద సృష్టిస్తానన్న పెద్ద వ్యక్తి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పరిపాలన దక్షత ఉందన్న పెద్ద వ్యక్తి 6 నెలల్లో 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇసుక మాఫియాను అరికట్టలేకపోయారు, మద్యం మాఫియాను అరికట్టలేకపోయారు, గాంజాయిని అరికట్టలేకపోయారు, ఆడబిడ్డల మాన ప్రాణాలు కాపాడలేకపోయారు, రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని కాపాడలేకపోయారు, జరుగుతున్న హత్యలను అరికట్టలేకపోయారు, ఇక్కడ అవినీతిని అరికట్టలేకపోయారు, చెప్పిన మాటలు నిలబెట్టుకోలేకపోయారు, మేనిఫెస్టోలు అమలు జరపలేకపోయారు. ఒకటి కాదు, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది, లాండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజా సమస్యలు పక్కదారి పట్టిని అని చెప్పేసి ఆయనే మాట్లాడారు. తిరుపతి లడ్డు దగ్గర నుంచి అదంటారు చూడండి, అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందుకు ఎదిగినా అందందే గలడని. ఈ ప్రభుత్వ అవినీతి కానీ, ఈ ప్రభుత్వ అక్రమాలు కానీ, ఈ ప్రభుత్వ అసమర్థత కానీ, ఈ ప్రభుత్వం యొక్క వివక్ష వైఖరి కానీ అందుగలడు ఇందు లేడనే సందేహం వలదు, ఎందెందు వెతికినా అందంతే కలదు అని చెప్పి వాళ్ళ నిరూపించుకుంటున్నారు. ఇది 6 నెలల కాలంలోనే నిరూపించుకున్నారు. ఈ స్థానికంగా గ్రామాలలో కానీ వార్డుల్లో కానీ వాళ్ళ స్థానిక నాయకుల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని ఒక్కరైనా సరే ఇంటికి వెళ్ళి మీకు ఈ మంచి చేశామని చెప్పమనండి. మీకు ఈ పథకం వచ్చిందా, ఈ మంచి మీకు చేశామా అని చెప్పమనండి. రైట్. అట్లీస్ట్ ఆ కార్పొరేషన్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో ఈ స్ట్రీట్ లైట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసామని చెప్పమనండి. ఈ సైడ్ కాలంలో చిల్ట్ మేము తీసామని చెప్పమనండి. అట్లీస్ట్ ఈ రోడ్డు మేము ఊడ్చామని చెప్పమనండి. రైట్. లక్ష్మణ్ గారు, చెప్పడానికి ఏమీ లేదు. తగాదలు, గొడవలు, కేసులు, దౌర్జన్యాలు, తిట్లు, ఇవి తప్పితే ఈ 6 నెలల కాలంలో వాళ్ళు ఏమైనా చేశారా? రైట్. లక్ష్మణ్ గారు చెప్పమ్మా. అయితే గవర్నమెంట్లో ఉన్నా కూడా సురేష్ బాబు గారు అట్లా అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డితో ఇలా ప్రవర్తించడాన్ని అంటే సురేష్ బాబు గారు గట్స్ అనే అనుకోవచ్చండి మనం. అంటే ఫర్దర్గా ఇప్పుడు కడప కార్పొరేషన్లో ఏం జరగబోతోందండి? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా అక్టర్లు వైఎస్ఆర్సిపి అందులో డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన్నే ఓడించారు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఆమె గెలిచింది. కరెక్ట్. ఇక్కడ అంత సిల్లీగా వ్యవహరించాల్సినటువంటి పని లేదు. ఇప్పుడు చూడ అక్కడ వాళ్ళు బ్యానర్ అవి పట్టుకున్నారు, బ్యానర్ ఇవి ప్లే కార్డ్స్. దాంట్లో ఏముంది, అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా మహిళలను గౌరవించడం లేదు అంటే. అంతకుముందు ఒక ఎమ్మెల్సీని పైన కూర్చోబెట్టుకున్నారు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని కూడా కూర్చోబెట్టుకోలేదు, మంత్రిని పైన కూర్చోబెట్టుకున్నారు అని చెప్పి మహిళ కాబట్టి గౌరవించలేదు అన్నది ఓకే, సబబుగానే. రెండోది ఏముంది తెలుసా, ఎవరో ఇల్లు కట్టుకున్నారంట, అది 4 అంతస్తులు, అది పర్మిషన్ 2 అంతస్తులే ఉంది. పర్మిషన్ 2 అంతస్తులు, కట్టుకుంది 4 అంతస్తుల, అది క్వశ్చన్ వేస్తున్నారు. రైట్ అండి. అంటే సిల్లీ క్వశ్చన్స్ అవన్నీ కూడా. అవునండి. రైట్. పెద్ద ఎత్తున అవినీతి జరిగింటే దాన్ని ప్రశ్నించాలి. అవును. ఇప్పుడు పర్మిషన్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, అక్కడ మున్సిపల్ యాక్ట్ మిగతా 2 ఫ్లోర్లకు పర్మిషన్ పెట్టుకున్న 30 days లోపల దానికి జవాబు ఇవ్వకపోతే కట్టుకోవచ్చు అని చట్టం చెప్తుంది. కట్టుకున్న తర్వాత
మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కొలిచి పన్ను వేస్తారు రైట్ అండి లక్ష్మణ్ గారు. వాటికి, కరెక్ట్. అలాగే ఫైన్ వేస్తారు. అంతే రైట్ తప్ప రైట్ అండి లక్ష్మణ్ గారు. చేయమని చెప్పి ఎక్కడ లేదు చట్టంలో. రైట్ లక్ష్మణ్ గారు, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చర్చా కార్యక్రమంలో పాల్గొన్నవారు ఉప్పాల లక్ష్మణ్ గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.